వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం మాట్లాడుకున్న బిగ్ బాస్ సీజన్ 7 తెలుగు. ఇది నా ఫైనల్ వీడియో ఈ సీజన్కి సంబంధించి. అండ్ మేబీ దీని తర్వాత చేస్తే ఫైనల్ తర్వాత రోజు ఫైనల్ ఎపిసోడ్ మీద అనాలిసిస్ ఇస్తాను తప్ప కంటెస్టెంట్స్ గురించి ఇదే ఇంకా ఫైనల్ వీడియో. మేబీ సండే వరకు ఇంకా వీడియోస్ అయితే చేయను. ఇక ఈ వీడియో తమిళ చూసే ఉంటారు కదా, ఎవరు బెస్ట్ ఎవరు ఆరుగురి గురించి ఒక డీప్ అనాలిసిస్. టాప్ 6 ఉన్నారు కదా, సో ఆ టాప్ 6 గురించి ఈ టాప్ 6లో అయితే నాకైతే పర్సనల్గా ఫేవరెట్ అనిపించింది గౌతమ్. ఎందుకంటే ఇండివిజువల్గా ఆడాడు, కొన్ని తప్పులు చేసినా కూడా ఇండివిజువల్గానే ఉన్నాడు. సో తనకు వెళ్ళిపోయాడు కాబట్టి ఆ నెక్స్ట్ తన తర్వాత కొంచెం బెటర్ అనిపించేది అమర్దీప్. అండ్ ఆ తర్వాత అర్జున్ కూడా ఇప్పుడు కొంచెం పర్లేదు అనిపిస్తున్నాడు. నాకు స్పై బ్యాచ్లో కూడా ఎవరూ నచ్చలేదు, ఎందుకంటే వాళ్ళు సింపతి గెయిన్ చేయడంలో తప్ప. అండ్ దాని గురించి ఓకే ముందు ఒక్కొక్కరి గురించి ప్రాపర్గానే మాట్లాడుకుందాం. సో ఫస్ట్ పెద్ద ఆయన కాబట్టి శివాజీ గారి గురించి మాట్లాడుకోవాలంటే, ఆయన సిద్ధాంతం బతికించు. ఇంకోటి కూడా ఉంది, మనకు అవసరమా లేదా ఎదుటోడిని ఎలా తొక్కేయాలి, ఇవి కూడా ఆయన సిద్ధాంతాలే. ఎందుకంటే మీరు గమనించి ఉంటే ఒక పల్లవ్ ప్రశాంత్ని యావర్ని వాళ్ళు చేసిన తప్పులు కూడా ఎప్పుడైనా మనం ఒకరిని పైకి తీసుకురావాలంటే వాటిని సమర్థించుకుంటూ కాదు, వాటి తప్పులు సరిదిద్దుకుంటూ రావాలి. వాటి తప్పులు సమర్థించుకుంటూ పైకి తీసుకొస్తే అలా ఉపయోగం ఉండదు. అర్థమవుతుందా? తప్పులు సరిదిద్దుకుంటూ రావాలి తప్ప సమర్థించుకుంటూ కాదు. అది శివాజీ గారులో నాకు నచ్చని విషయం. ఎందుకంటే వీళ్ళ తప్పుల్ని సమర్థించుకుంటూ వస్తున్నారు, సరిదిద్దుకుంటూ కాదు. బెస్ట్ ఎగ్జాంపుల్ గౌతమ్ది యావర్ది జరిగిన గొడవలో నాగార్జున గారు చెప్పినా లేకపోతే ఎవరు చెప్పినా అక్కడ గౌతమ్ది ఎంత తప్పు ఉందో అంతకన్నా ఎక్కువ తప్పు యావర్ది కూడా ఉంది. అండ్ ఈ ఇన్సిడెంట్ గురించి అనే మాట నేను ఇప్పటికే అది దాని మీద స్టాండ్ ఆన్ అవుతాను. గౌతమ్ యావర్కి సారీ చెప్పడానికి ఎంత కరెక్టో యావర్ కూడా గౌతమ్కి సారీ చెప్పడం అంతే కరెక్ట్. కానీ అది సామాన్యక న్యాయం జరగలేదు. సో ఇది ఆ విషయంలో గౌతమ్కి అయితే ఇప్పటికీ అన్యాయం జరిగింది. అండ్ గౌతమ్కి అయితే ప్రతిసారి అన్యాయం జరుగుతూనే వచ్చింది నాగార్జున గారి దగ్గరికి వచ్చేటప్పటికి. ఆ తర్వాత చాలా విషయాలు అలాగే అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కొన్ని క్లారిటీస్ రాలేదు కొన్ని విషయాల్లో. ఎక్కువగా ఒకసారి స్పైకి ఒకసారి స్పాకి ఫేవరెటిజం కింద అనిపించినా కూడా కొన్నిసార్లు వాళ్ళు కూడా ఏం చేస్తారు, బయట జనాల ఒపీనియన్ చెప్తున్నారు తప్ప నాగార్జున గారు ఓన్ ఒపీనియన్ చెప్పట్లేదు. సో అది కూడా కొన్నిసార్లు ఇవన్నీ కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా బయటికి రాకుండా ఉండడానికి కారణాలు అయి ఉండొచ్చు. చూసుకుంటే శివాజీ గారు కొంచెం పార్షియాలిటీ చూపించారు. అండ్ ఆయన గౌతమ్ అన్నట్టు ఆయన పొలిటికల్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ముందుకెళ్ళారు, మోరల్గా అయితే కాదు. ఎందుకంటే మోరల్గా అయితే ఆయన చాలామందికి సపోర్ట్ చేశారు. బోలే అండ్ అశ్విని భజన చేశారు కాబట్టి ఆయన వాళ్ళని చార్జ్ చేశారు. అర్జున్తో సపోర్ట్ చేయాల్సిన అవసరం, ఎందుకంటే అర్జున్ ఆల్రెడీ ప్రీ మెచ్యూర్ తెలివైన వాడు, మనల్ని తొక్కేస్తాడని గమనించాడు కాబట్టి అర్జున్ అన్నట్టే తెలివైన శత్రువుని పక్కనే పెట్టుకోవాలని అలాగే పెట్టుకున్నారు. ఇద్దరు అలాగే తెలివైగానే వ్యవహరించారు ఆ విషయాల్లో. అమర్దీప్ స్ట్రాంగ్ కానీ బయట ఓటింగ్ పరంగా స్ట్రాంగ్ ఉంది, ఫ్యాన్ బేస్ ఉంది, బట్ లేదు బేసిక్గానే లేదు అంత మెచ్యూరిటీ లెవెల్స్. కానీ శివాజీ గారితో ఢీకొట్టే అంత బుద్ధి సామర్థ్యత కానీ అతనిలో లేవు, టు బీ ఫ్రాంక్. సో అది శివాజీ గారికి ఎప్పుడైతే పక్కోడి బలహీనతని ఈయన బలంగా మార్చుకున్నాడో అంతకన్నా పెద్ద అస్త్రం ఉంది. అదే ఫస్ట్ నుంచి అర్జున్ ఉంటే ఆయన ఢీ కొనడంలో ఇంకా వేరే రకంగా ఉండొచ్చు, బట్ అది జరగలేదు. అండ్ సందీప్ మాస్టర్ ఇవన్నీ డమ్మీ క్యాండిడేట్ల కింద తేలిపోవడం అదొకటి మైనస్ అయిపోయింది. ఎప్పుడు ఎవరి కాళ్ళు అంటే వీళ్ళు ఉన్నారు, ఆ శోభా శెట్టి ఉంది, ఎందుకు వస్తుందో ఏంటో అర్థం కాదు. ప్రియాంక జైన్ ఈవిడ సెల్ఫిష్నెస్ ఈవిడది సపోర్ట్ చేస్తాం అనుకుంటారు కానీ సపోర్ట్ ఏమి ఉండదు ఇక్కడ. యూనిటీ అండ్ సపోర్ట్ అంటే స్పై బ్యాచ్లో ఉన్నది స్పా బ్యాచ్లో ఉండదు. ఏదో ఫుడ్ దాచుకోవడం ఇది తప్ప ఇక్కడ తప్పితే అది కూడా అమర్దీప్ దాస్తాడు కాబట్టి వీళ్ళకి ఉంటుంది తప్ప వీళ్ళిద్దరు దాయాలంటే అది ఎవరికీ ఉండదు. అది వేరే విషయం అనుకోండి. సో శివాజీ గారి విషయంలో నేను చెప్పాలనుకుంటే ఆయన ఎదగాలి దాంతోపాటు నలుగురిని ముందుకు తీసుకెళ్ళాలి అనుకోవడం కరెక్టే. కానీ దాని గురించి బలహీనతని తక్కేయడం అనేది కరెక్ట్. ఎందుకంటే నేను ఎప్పటి నుంచి చెప్తున్నాను, మన అడ్మినిస్ట్రేషన్ మన రాజ్యాంగమైన రెండు విషయాల మీద తెలుస్తుంది. ఒకటి రిజర్వేషన్ మీద, ఇంకొకటి మైనారిటీ ఓటింగ్ మీద. ఈ రెండు తీసి చూస్తే మన కాన్స్టిట్యున్సీలో ఏ ఎలక్షన్ గెలవలేవు. అది ఓపెన్ ట్రూత్. అది రాజ్యాంగంలో రాజకీయ నాయకులు ఖండించవచ్చు, ఎవరైనా చెప్పవచ్చు. ఎందుకంటే
ఈయనకి బిగ్ బాస్ అనేది పీనట్. శివాజీ గారికి బిగ్ బాస్ అవసరం కూడా లేదు. ఈయనేంటి 10 సంవత్సరాలు బయట ఉన్నాం, చాలామంది జనాలు వచ్చేవాడు గరుడు పురాణం అని లేకపోతే ఏవో చెప్పారు కానీ అవి ఏం వర్కౌట్ అవ్వలేదు. సో ఇప్పుడు ఈయన స్ట్రాంగ్ ఒక ఓటింగ్ ఉంది అని నాకు నిరూపించుకుంటే బయట ఏదో టీడీపీలో ఎమ్మెల్యే టికెట్ వస్తుంది, సో దాని మీద గురి పెట్టుకుని ఈయన మెయిన్ వచ్చాడు. కరెక్ట్గా డిసెంబర్కి అవుద్ది, మేలో ఎలక్షన్స్, మళ్ళీ వచ్చాక కొన్ని కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ ఏవో పాస్ చేస్తారు. సో ఆయన అందుకే అమ్మాయిల విషయం కూడా బాధపడింది కూడా. బేసిక్గా ఆయన అందరూ శోభాకున్నా కానీ నా ఇంట్లో ఆడపిల్లైనా పీక మీద కాలేజ్ తొక్కుతాడు, ఇంట్లో ఆడపిల్లని ఎవడైనా పీక మీద కాలేజ్ తొక్కుతాడు అంటే అంటారు. అక్కడ అంతమందికి ఇంట్లో మనం నలుగురు, నేను మా అమ్మాయి లేదా మా కుటుంబ సభ్యుల మధ్య అనుకున్న పాటలు వేరు, 1,00,000 మంది ముందు కెమెరాలు ముందు అనుకునే మాటలకి తేడా ఉంటుంది కదా. ఆయన అన్న ఇంటెన్షన్ అయితే ఖచ్చితంగా శోభా శెట్టి, ప్రియాంక నేనేం చేయలేదు కానీ ఇద్దరు ఇలాంటి ఆడపిల్లలు అని ఇద్దరిని కలిపి అన్నాడు. బట్ అన్న ఇంటెన్షన్ తప్పుగా కానీ అన్న ప్లాట్ఫామే తప్పు. అది ఆల్రెడీ మామూలుగానే వీళ్ళు ఎంత ఉంటే అంత చేసుకుని చూస్తారు. ఇలాంటి మాటలు అది ఎక్కడ దొరుకుతాయా అని చికెన్ ఏమంటారు ఆకలితో ఉన్న సింహాల్లో వేట చూస్తూ ఉంటారు. ఇలా ఈయన టక్కనే ఒక పెద్ద లెగ్ పీస్లా హ్యాండ్ ఎత్తే ఏమంటే అక్కడ పడేసుకుంటారు వీళ్ళందరూ. అలాగే చేశారు. బట్ ఓకే, దాన్ని ఆయన సారీ చెప్పి అంతా కంట్రోల్ చేసుకున్నారు. ఓకే, వెల్ అండ్ గుడ్. అవన్నీ పక్కన పెట్టుకుంటే ఈయన అయితే నా ఉద్దేశంలో డిజర్వ్డే. కన్నింగ్నెస్ మైనస్లో ఉన్నాయి, బట్ ఈయన అంటూ ఒక ఇండివిజువాలిటీ క్రియేట్ చేసి అందరినీ ముందుకు ప్రోత్సహించిన విధానంతో పాటు కొన్ని కన్నింగ్నెస్లతో కొన్ని విషయాలు తొక్కేస్తూ కొన్ని మందిని తొక్కేస్తూ అంటే మందిని లాక్కుంటూ మందిని తొక్కుకుంటూ పైకి వచ్చాడు ఈయన. ఆ రెండోది కూడా లేకపోయినా ఇంకా బాగున్నాయి. వచ్చేదానికన్నా తొక్కుకుంటాం ఎక్కువ జరిగింది. తొక్కేసిన వాళ్ళలో ఈయన సందీప్ని తొక్కేశాడు, శోభా శెట్టిని తొక్కాడు, అలాగే పూజని తొక్కాడు. ఫస్ట్ వచ్చిన ఎవరో తేజాన్ని తొక్కేశాడు. చాలామంది ఈయన మెయిన్గా తొక్కేసింది అమర్దీప్ రైజ్ అవ్వడానికి ఈయనే కారణం, అమర్దీప్ డౌన్ అవ్వడానికి ఈయనే కారణం. అండ్ పల్లవ్ ప్రశాంత్ని బాగా కంట్రోల్ చేసుకుంటూ, ఎందుకంటే అతను ఓట్ బ్యాంక్ ఉంటే అంత సింపతి వర్కౌట్ అవుద్దని ఆయన బాగా తెలుసు. అతని దగ్గర ముందు వీడియోలో చూసే ఉండొచ్చు. అండ్ ఆ స్ట్రాటజీతో ఆయన వచ్చాడు కాబట్టి ఆయన కన్నింగ్నెస్ ఇలాంటి వాళ్ళు బయట సమాజానికి కూడా హానికరం తప్ప సమాజానికి వీళ్ళు చేసేది ఏముండదు. ఇవన్నీ స్వార్థంతో బయటకు వచ్చే మనుషులే వీళ్ళు. ఈయన 200% నేను చెప్తున్నా. ఒకవేళ రేపు ఎమ్మెల్యే అయినా కూడా ఈయన కాన్స్టిట్యున్సీలో ఈయన రాజకీయ పరంగా లబ్ధి కోసం వెళ్తున్నాడు. ఈయన సేవ చేయాలంటే ఏం లేదు. అందరికీ గారెలు ఉండి పెడతాడు, బూర్లు ఉండి పెడతాడని అయితే ఆశించకండి. చూస్తున్నాం కదా ఇప్పుడు ఉన్న మన ఇలాగే ఉంటుంది తప్ప అంతకు మించి ఏం లేదు. జస్ట్ పొలిటికల్ మైలేజ్ కోసం ఈయన చేస్తున్న ప్రయత్నం అంతే. అండ్ నిన్న ఎలివేషన్ చూశాక కేజీఎఫ్ హైప్, అదే నిన్న ఏవి చూసిన తర్వాత కేజీఎఫ్లో హైప్లో శివాజీ గారికి మంచి పోస్టింగ్ వచ్చిందని మన పిఆర్ బ్యాచ్లు అన్నీ తెగ గుద్దేసుకుంటున్నాయి కదా. ఓకే, వాళ్ళ సంతోషం. గెలిచినా గెలకపోయినా ఆల్రెడీ చెప్పాను కదా, పెద్ద పీకేది ఏముందో ఇలాంటి. కానీ దీంతో ఏదో బిగ్ బాస్ అనేది మానసిక సామాజిక శాస్త్రిక ఇలాంటి బొంగులో బొషానల్ షో ఏం కాదు కదా. జస్ట్ ఒక ఇంట్లో నలుగురు కొట్టుకుంటున్నారు, మనం చూసి ఆనందపడుతున్నాం అంతే. అందులో ఎవడు కరెక్ట్ ఎవడు రాంగు మన తెలివి విజ్ఞాన ప్రదర్శన చేసుకోవడానికి మన అనాలిసిస్లు ఇచ్చుకుని మనం తృప్తి పడుతుంటాం, ఇటు తప్పు ఇటు రాంగ్ అని. కానీ దానివల్ల బయట సమాజంలో ఇంపాక్ట్ పడటం కరెక్ట్ కాదు. అండ్ ఆయన బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చి ఎవడు కూడా సినిమాల పరంగా అంతగా ఫామ్లోకి వచ్చింది అయితే ఎవరు లేరు ప్రస్తుతానికి. హిమజ కూడా అంతకుముందు అడపదప్ప సినిమాలు వచ్చాయని ఇప్పుడు బిగ్ బాస్లో చేసిన తర్వాత ఒక్క శ్రీముఖే కొంచెం తట్టుకుని నిలబడి మళ్ళీ కంబ్యాక్ ఇచ్చింది యాంకర్ కింద. ఆల్మోస్ట్ ఆవిడకి కూడా 1 year షోస్ లేవు సీజన్ 3 తర్వాత. రాహుల్ సిప్లు కానీ అయితే ఆస్కార్ విన్ అయ్యాడు, కానీ ఆయన పాట అదే ఆయన ప్రొఫెషనల్, ఆయన మరీ ఎక్కువ టాప్ కాదు ఇలా కాదు అన్నట్టు కొనసాగుతున్నాడు తప్ప. అండ్ అభిజిత్ అయితే ఏమైపోయాడో తెలీదు. సన్నీ స్టిల్ స్ట్రగ్లింగ్, అక్కడక్కడ వచ్చి ఓవర్ బిల్డప్లు ఇచ్చుకుని వెళ్ళిపోతున్నాడు తప్ప ఉపయోగం ఏం లేదు. ఇంకెవరున్నారు, కౌశల్, శివబాలాజీ, ఇవన్నీ పెద్ద అంతగా ఉపయోగపడే ఎవరికి అంత గొప్పగా కెరియర్ వచ్చేసింది అయితే ఏం లేదు. కానీ బిగ్ బాస్తో నెక్స్ట్ క్లుప్తంగా ఈయన ఓకే. నెక్స్ట్ అమర్దీప్ మనిషి తింగరోడు, బేసిక్గా ఫౌల్ ఆడతాడు, ఫ్రెండ్షిప్ కోసం ఈ ఫుడ్లు ఇవన్నీ కొంచెం దాచాడు చేస్తాడు, ఇవన్నీ చాలా నెగిటివ్స్ ఉన్నాయి. ఈ వ్యక్తిలో కూడా నెగిటివ్స్ చాలా ఉన్నాయి. అండ్ ఆ నెగిటివ్స్ని అయితే నేను కూడా సమర్థించాను. అండ్ పల్లవ్ ప్రశాంత్ మీద మొన్న అగ్రెసివ్నెస్ అది కూడా నేను కూడా ఖండించాను, అవన్నీ కరెక్ట్గా. బట్
అందులో ఈయన తప్పు ఎంత ఉంది, ఆయన తప్పు అంతే ఉంది. అది నాగార్జున గారు చెప్పినప్పుడు కూడా ప్రూవ్ అయింది. ఈయన రెచ్చగొడితే రెచ్చిపోతాడని తెలుసు. అండ్ నన్ను కావాలని రెచ్చగొడతాడని ఈయనకి అర్థం కాదు. అందుకే ఈయన రెచ్చిపోతూ ఉంటాడు అండ్ అందరికీ మనకి ఈజీగా దొరికేస్తుంటాడు. ఒక రకంగా చెప్పాలంటే కొంచెం బోలా మనిషి, కల్మషం అయితే ఉండదు. మనకు ముందు అర్థం పెట్టుకుని రిఫ్లెక్షన్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది ఈ మనిషి ప్రవర్తన. ఏదైనా ఎక్కడున్నా కప్పు వచ్చినా, తుమ్ము వచ్చినా, దగ్గు వచ్చినా అక్కడిక్కడ తీర్చేసుకోవడం తప్ప ముందుకు క్యారీ ఫార్వర్డ్ చేసుకుని ఈ గ్రజ్జులు పెట్టుకుని ముందుకు వెళ్దాం, ఆలోచిద్దాం అంత తెలివే లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తు కూడా ఉండదు నాకు తెలిసి అంత చేయడానికి. సో కొంచెం కల్లాగా అవ్వడం లేని మనిషి. ఆ ఒక్క అంటే గేమ్స్ పరంగా తన బెస్ట్ ఇస్తాడు. తను అంటే ఇక్కడ మనకి 100 మార్క్స్ ఉందనుకోండి, నువ్వు నేను నా క్యాపబిలిటీకి నేను 60 మార్క్సే తెచ్చుకోగలను అనుకుంటే నా 100% నేను ఆ 100% ఇస్తాను. నాకు 60, నీకు 60 వచ్చింది, ఇంకొకటి 80 వచ్చిందని కంపేర్ చేసుకుంటే నా 100% చేసి నాకు 60 మార్క్సే వస్తాయి. అది నాకు ఎక్కువ. మీరు చెప్పాల్సింది నా 100% నేను ఇచ్చానా లేదో చూడాలి తప్ప నాకు వాడి కెపాసిటీకి వాడు 90 వస్తే 99 వస్తుంది. వాడి 100% అది. సో ఇంకా కష్టపడాలి. సోది మాటలు. ఈయన ఇవ్వగలిగినంత వరకు ఈయన 100% బెస్ట్ ఇస్తాడు. అది చీటింగ్ చేస్తా అంటారా, వేరే అంటారా, అది ఆయన విజ్ఞతకి వదిలేయాలి మనం. అది చీటింగ్ కూడా చిన్న విషయాల్లో తప్ప ఫస్ట్ ఫౌల్ ఆడాడు అండ్ దానివల్ల ఈయనకి హామీలో తగ్గింది తప్ప పక్క వాళ్ళకి ఎప్పుడు హాని జరగలేదు. ఏదో ఇది ఆ అమర్దీప్ మీద నా అనాలిసిసే. సో కల్లా కప్పడం తెలియని మనిషి ఫౌల్ ఆడాడు, ఫౌల్ గేమ్ ఇంకా ఆడతాడు అండ్ బయటకు వచ్చాక ఈయన సీరియల్స్లో కంటిన్యూ అయిపోతాడు. అండ్ మేబీ మరి ఈ తర్వాత ఏమైనా సీరియల్స్ చేస్తాడా, సినిమాల్లో చేస్తాడా, వెబ్ సిరీస్లో వస్తాడా చూడాలి తప్ప ఈయన అయితే బయటకు వచ్చిన తర్వాత మా స్టార్ మా ప్రోగ్రామ్స్లో ఎక్కువ కనపడతాడు కాబట్టి స్టార్ మా వాళ్ళు ఎక్కువ యూజ్ చేసుకుంటారు. అదైతే పక్కా డ్యామ్ షూర్. అండ్ పర్సనల్ తర్వాత వచ్చేసి ప్రియాంక జైన్. మనిషి పెట్లా ఉంటుంది, చాలా ఏంటి పెట్ట కొంచెం కోతగానే ఉంటారు చూసారు, అలా జుజ్జు అని డబ్బాలో రాలేసి బాధించు ఉన్న విషయాన్ని ఇలా సాగి తీసుకుంటా ఉంటుంది పెద్దగా. అదొకటి పెద్ద మైనస్ ఈ అమ్మాయిలో తప్ప మిగతాది ఓపిక్గా వంట చేయడం, అందరికీ సర్వ్ చేసి పెట్టడం, ఏమంటారు రికగ్నైజేషన్ కావాలి, గుర్తింపు కావాలి, నాకు గుర్తింపు రావట్లేదు అనేది ఒక ఇంపీరియారిటీ కాంప్లెక్స్ ఉంటుంది. అంటే మా బలహీనత ఉంటుంది ఈమె అది. బట్ ఆ టాస్కుల్లో పరంగా ఈమె కూడా 100% పెడుతుంది, చాలా ఎఫర్ట్ పెట్టి ఆడుతుంది. ఓన్లీ ఏంటంటే ఎవరైనా ఏమైనా అంటే కొంచెం ఎక్కువ ఓవర్గా రియాక్ట్ అవుతూ ఉంటుంది. అది కంట్రోల్ చేసుకుంటే ఈ అమ్మాయి ఇంకా మంచి స్థాయికి వచ్చేది. మేబీ వీళ్ళకి టకాఫర్ కూడా ఇచ్చేది ఉన్న గేమ్ క్యాపబిలిటీకి. బట్ కొన్ని మైనస్లు ఉన్నాయి. అండ్ ఈ మెయిన్ వీళ్ళిద్దరికి అమర్దీప్కైనా ప్రియాంకకైనా ఎక్కువ మైనస్ వచ్చింది వాళ్ళ కాదు, శోభా శెట్టి వాళ్ళు. ఇంకంటే ఆ నెగిటివిటీ ఇలా స్ప్రెడ్ అవుతుండదు కదా. వీళ్ళు ఇండివిజువల్గా ఆడుకుని ఉంటే ఎంత ఉండకపోయేది. మీ ఆవిడ చేసింది పీకింది ఏం లేకపోయినా ఆవిడ నెగిటివిటీ మాత్రం వీళ్ళకైతే వచ్చి అంటుకుంది. అది ఒకటి పెద్ద మైనస్ అయిపోయింది వీళ్ళకి. బట్ ఈవిడ కూడా తర్వాత మేబీ అయిపోయిన తర్వాత శివకుమార్ గారిని పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోయి తర్వాత చిన్న సీరియల్ అన్ని ఈవిడ ఆల్మోస్ట్ 4-5 లాంగ్వేజెస్లో సీరియల్ చేస్తుంది కాబట్టి అదే కంటిన్యూ అయితే కెరియర్ బయట ఇంకా పొలిటికల్గా పెద్ద ఎఫెక్ట్ ఏమి ఉండదు కానీ అలాగే కంటిన్యూ అయిపోతూ ఉంటుంది ప్రాబ్లీ. ఇంకా తర్వాత వచ్చింది యావర్ నా దృష్టిలో అర్హుడే కాదు అసలు. టాప్ 5 అండ్ ఫస్ట్ వీకే అర్హుడు కాదు, ఎందుకంటే తెలుగు రాదు, ఇప్పటికీ తెలుగు అర్థం కాదు. సో ఈయనకి ఓట్లు వేసుకున్నాను. నేనైతే ఈయన గురించి నా టైం ఇంకా వేస్ట్ చేసుకోదలుచుకోలేదు. సో నేను చెప్పాల్సిన చాలాసార్లు చెప్పేశాను కాబట్టి ఇంకా ఇంతకుమించి టైం వేస్ట్ చేసుకోవడం నాకు అనవసరం అనిపిస్తుంది కాబట్టి నేను ఎవరి గురించి చెప్పను. నెక్స్ట్ పల్లవ్ ప్రశాంత్. రైతు బిడ్డనే సింపతితో వచ్చాడు, రైతు బిడ్డనే సింపతితో బతుకుతున్నాడు, రైతు బిడ్డనే సింపతితో కంటిన్యూ చేస్తాడు. బయటకు వచ్చాక కూడా 4-5 సార్లు అన్నా మళ్ళీ వచ్చినా అని ఆ సింపతి వీడియోలు పెట్టుకుంటూ అలాగే కంటిన్యూ అవుతాడు. కానీ రైతుల కోసం ఈయన ఏం చేయడు. రాసి పెట్టుకోండి, పక్కాగా చెప్తున్నా. పీకేది చేసేది ఏముండదు. ఈ 4 రోజుల తర్వాత మీకే తెలిసిపోతుంది కదా ఓట్లు వేసేవాళ్ళు అందరూ జుమ్ములో వేసుకోవచ్చు మీరు. ఏం కంగారు పడక్కల అన్నీ. అప్పుడు కౌశల్ ఆర్మీ అని హడావిడి చేసినప్పుడు ఏమైంది, ఇది అంతే. ఏదైనా సరే తాటాక చెప్పులు లాంటివి అన్నీ కూడా ఎంతో కాలంలో గట్టిగా ఒక గాలి అని వేసిందంటే మొత్తం ఎగిరిపోతాయి. అండ్ ప్లస్ మనిషి ఎప్పుడు ఈయనలో నాకు నచ్చింది ఇంకొకటి, తను చేసిన తప్పులు ఎప్పుడూ తప్పని ఒప్పుకోడు. తప్పుని ఒప్పుకోలేనివాడు మనిషే కాదు నాకు దృష్టిలో.
ఆ తప్పుని సమర్థించుకుంటాడు చూసాడా, ఇంకా వరస్ట్ ఇతను. మిగతా ఎన్ని పనులైనా ఉండండి, తనలో ఉన్న బిగ్గెస్ట్ ఇప్పటికీ బయటకు వచ్చిన ఈ తర్వాత బయటకు వచ్చా కూడా అదే ప్రవర్తన ఉంటుంది. తప్పని నిజాయితీ లేదు మనిషిలో చెప్పాలంటే. అదంతా అదో రకం. ఇంకా ఓట్లేసే వాళ్ళకి తెలియాలి అంతా. మరి ఏముందో లేదు. అర్జున్ విషయానికి వస్తే గేమ్లో ఎక్స్ట్రాడినరీ 100% ఇస్తున్నాడు ఆయన. 100%, అమర్దీప్ 60 అంటే ఈయన 100 వస్తాయి ఈయనకి. అండ్ పల్లవ ప్రశాంత్ కూడా గేమ్లో చాలా బాగా ఆడతాడు, అదైతే ఓకే. బట్ నేను ముందే చెప్పాను కదా, ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ గెలిచిన వాళ్ళందరినీ ప్రైమ్ మినిస్టర్లు చేయలేం కదా అని. ఇది అంతే. ఆ తర్వాత అర్జున్ మొత్తం టాస్క్లన్నింటిలోని 100% ఇస్తాడు. సూపర్. ఆ విషయాల్లో మాత్రం సూపర్. కొంచెం కన్నింగ్ నేచర్ ఉంటుంది, బ్యాలెన్స్డ్గా ఉంటాడు, ఎక్కువ మాటలు తోడు, చాలా కంపోజ్డ్గా ఉంటాడు. ముందే వచ్చి ఉంటే ఇంకా కొంచెం ఇంపాక్ట్ ఉండేది. బట్ 5 వారాల తర్వాత వచ్చాడు, అన్ని చూసుకుని కొంచెం బ్యాలెన్స్డ్గానే వెళ్ళాడు. ముందు వచ్చి ఉంటే శివాజీ గారికి కొంచెం టక్ ఆఫర్ ఇచ్చేవాడు, కానీ తర్వాత బయట క్రేజ్ ఉంది కదా అని ఆయనతో చాలా జాగ్రత్తగానే అటు ఇటు మెలిగి ఓకే అంత ఆయన పొటెన్షియాలిటీ ఇంకా ఉంది, అది బయటికి రాలేదని నా ఫీలింగ్ పర్సనల్గా. బట్ టు బీ ఫ్రాంక్, విన్నర్ అవ్వాల్సిన క్యాండిడేట్ ఈయన. వీళ్ళందరితో కంపేర్ చేసుకుంటే ముందే వచ్చి ఉంటే కనుక 5 వారాల జర్నీ ఏం తక్కువ కాదు కదా. దాంట్లోనే అమర్దీప్ ఆ నెగిటివిటీలోంచి బయటకు వచ్చాడు. బట్ ఈయన కూడా ఇక్కడ దాకా వచ్చిన వాళ్ళు ఈయన ఇక్కడ దాకా వచ్చాడు కాబట్టి ఈయన మీద అయితే, బట్ అదాఫ్నో ఈయనకైతే అంత స్కోప్ కూడా లేదు. ఆల్రెడీ ఓటింగ్లో కూడా లీస్ట్లో ఉన్నాడు కాబట్టి అంత స్కోప్ కూడా లేదు. బట్ స్టిల్ ముందే వచ్చి ఉంటే మేబీ ఇంకోలా ఉండేది. బట్ మేబీ ఓటీటీ సెషన్స్ దాంట్లో అయినా ఇలాంటి వాళ్ళు ముందే తీసుకొస్తారనుకుంటున్నా. ఈయనే పెడితే ఇంకా బాగుంటుందని నేను అనుకుంటున్నా. ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అర్జున్ని చూడొచ్చు అని నా ఉద్దేశం. సో హోప్ అందరి గురించి అన్నీ మాట్లాడి, మీరు ఎవరైనా సరే ఫ్యాన్స్ ఎవరైనా నా మాటలకి హట్ అయి ఉంటే ఐఎమ్ రియల్లీ నాట్ సారీ. ఎందుకంటే నేను మాట్లాడి నా మనసులోంచి వచ్చిన నిజాలు కాబట్టి దానికి నేను ఎలాంటి రిగ్రెట్ ఫీల్ అవ్వట్లేదు. అండ్ నేను మాట్లాడింది ఆలోచించి వాళ్ళ గురించి అంచనా వేసే కరెక్ట్గానే మాట్లాడాను. సో నో సారీస్. ఇంతటితో ఈ బిగ్ బాస్ రివ్యూలకి సెలవు మంగళం పాడేద్దాం అనుకుంటున్నాను. సో ప్లీజ్ నెక్స్ట్ ఏం చేస్తాను ఏంటి అనేది ఒక 10 డేస్లో అప్డేట్స్ అయితే ఇస్తాను. ఈలోపు మూవీ రివ్యూస్ అవన్నీ కంటిన్యూ అవుతూనే ఉంటాయి. సో ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ నా వీడియోస్ని లైక్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్తో పాటు షేర్ చేసుకోండి.